సార్ సొంతగా ఇల్లు కొనుక్కోవడం బెటరా లేదా ఏదైనా అపార్ట్మెంట్లో రెంట్కి ఉండడం బెటరా? ఇక్కడ రెండు విషయాలండి. మీరు ఏది ఇష్టపడుతున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే మీకు సఫిషియంట్ రిటర్న్స్ ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, ఒక రీజనబుల్ అపార్ట్మెంట్ ఒకటి తీసుకుని దాంట్లో ఉందాం అనుకుంటూ అది మీ కోరిక అయినట్టయితే ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా ఏమీ ఉపయోగం లేదు, పర్చేజ్ చేసుకుని ఉండటమే బెటర్ అని అందరం చెప్తాం. రెండో కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు, నాకు రెంటల్ లీడ్స్ వస్తాయి, ప్రతి నెల నాకు రెంట్ వస్తుంది, లేకపోతే ఓవర్ ద పీరియడ్ ఎప్రిషియేషన్ అవుతుంది అని కనుక క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నట్టయితే ఆగిపోయి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా మనం చూడాలి. అంటే ఆగిపోయి చూడటం అంటే మీరు స్ట్రైట్ అవే కాదు ఇట్లా కాదు ఇట్లాగే చేయాలని మనం చెప్పలేము, కానీ రకరకాల ఆప్షన్స్ ఇవాళ మార్కెట్లో హైదరాబాద్ కానీ బాంబే కానీ లేకపోతే చెన్నై కానీ ఇవన్నీ చూసుకుంటే ఎక్సెప్ట్ హైదరాబాద్ మిగతా స్టేట్స్లో ఎక్కడైతే క్యాపిటల్స్లో కూడా రియల్ ఎస్టేట్ రేట్ అనేది 7 to 8% కంటే ఎక్కువ లేదు. లాంగ్ టర్మ్ హైదరాబాద్ క్యాలిక్యులేషన్ చూసుకున్నా కానీ 10 to 12% వరకు రిటర్న్ జనరేట్ చేస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా. ఈ సొంత ఇంట్లో ఉండాలి అనే కోరికను పక్కన పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూసేవాళ్ళు ఎవరైనా రెండు రకాల ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఒకటి రెంటల్ ఇన్కమ్ కోసమే అయితే వాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్న లంసమ్ అమౌంట్ని, అంటే మేము ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడతాం.